దేవుని నామానికి స్తోత్రాలండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు 23వ తారీఖు ఆగస్టు నెల మా ఇంట్లో కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నాం. మరి అనేక మందిని పిలుచుకొని చక్కగా సంతోషంగా చేసుకోవటానికి దేవుడు మాకు కృతజ్ఞతా కూడిక జరుపుకోవడానికి ఎంతో సహాయం చేశారు. ఇదేను నిజంగా మనం సజీవంగా ఉండటమే దేవునికంటే స్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు కూడికకి హాజరై చక్కగా అందరూ వచ్చి మంచిగా పాటలు పాడి పాస్టమ్ గారు, రోజమ్మ గారు, పాస్టర్ నోవా గారు వచ్చి చక్కగా మా ఇంట్లో ప్రార్థనలకి చక్కగా మరి వాక్యం చెప్పి ఎంతగానో మరి నా సాక్ష్యంతో చక్కగా ముగించారు. ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాం. దేవాదేవుడండి మరి ఎందుకు పెట్టుకున్నామని అనుకోవచ్చు మీరు. కృతజ్ఞత కూడిక దేవుడు చేసిన మేళను మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ఉండాలంట. దేవుడు చేసిన కార్యాన్ని మనం స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి, ఆయన్ని ప్రైజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం చిన్నపిల్లలు ఎవరన్నా చిన్న పని చేసి పెడితేనే థ్యాంక్ యూ అంటాం, అంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అలాగే మనం కూడా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఎవరైనా మనకు థ్యాంక్స్ చెప్పారనుకోండి, ఎంతో సంతోషపడతాం. అలాగే దేవుడు అంటండి మరి ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం పెట్టుకుంటారంట. నా బిడ్డకి, నా కుమారుడికి, నా కుమార్తెకి నేను మేలు చేశాను, మరి వీళ్ళు నన్ను స్తుతించారా, ఆరాధించారా, అసలు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నారా అని దేవుడు కూడా నండి మరి మన తండ్రి అయిన దేవుడు కూడా మరి మన గురించి అంటే అనుకుంటూ ఉంటారంట. అలాంటి దేవుడు మరి మన తండ్రి కదండి, మనం ఆయనకి బిడ్డలం కాబట్టి మనం కూడా ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం ఉంచుకొని మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండాలి. అందుకే ఈరోజు మేము ప్రార్థన పెట్టుకున్నాం. మరి నా కోడలు అమెరికా నుంచి వచ్చింది, ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండియా నుంచి అమెరికాకి క్షేమంగా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మరి మా గ్రూప్ ఉందండి, ఆల్మైటీ గాడ్స్ ప్రేయర్ టీమ్ అని ఒక ప్రేయర్ టీం ఉంది మాది. ఆన్లైన్ ప్రేయర్స్ చేసుకుంటాం. రోజు సాయంత్రం 6 నుంచి 7:30 వరకు ఉంటుంది. అందులో ఒక 20 ఫ్యామిలీస్ వరకు మేమందరం కలిసి ప్రేయర్ చేస్తాం. అనేకమైనటువంటి కార్యాలు మరి జరుగుతున్నాయండి. ఆ ప్రార్థనలో మేము పెట్టిన ప్రతి అంశము కూడా దేవుని సన్నిధిలో మేము అడిగినప్పుడు ఆయన మాకు సహాయం చేస్తున్నారు. ఆ కార్యాలన్నీ కూడా మేము పొందుకుంటున్నాం. మరి అట్లాగే వాటిలో చేసిన కొన్ని మేళ్ళు, మరి శామ్యూల్ అని మా అపార్ట్మెంట్లోనే ఉంటారు, ఆ బాబుకి కానిస్టేబుల్ పోస్టింగ్, గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది ప్రార్థనలో పెట్టినప్పుడు. అలాగే అనేక విషయాలు చిన్న ఇవ్వచ్చు, పెద్ద ఇవ్వచ్చు. అనేక మంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ప్రార్థించమని అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళకి స్వస్థత దొరుకుతుంది. అలాగే ఎన్నో కార్యాలండి మరి దేవుడు చేస్తూ ఉన్నారు. అందుకని అవన్నీ కూడా మరి జ్ఞాపకం చేసుకొని అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత మా కాళ్ళు వచ్చి వెళ్ళిందండి. భయపడ్డాం మేము, వస్తుంది వెళ్తుంది, కానీ దేవాదేవుడి కృపలో క్షేమంగా తీసుకెళ్ళారు. అందుకే ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.